సల్కం చెరువు ఆక్రమణల కేసులో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగింది. హైకోర్టు డెడ్ లైన్, బీజేపీ నేతల ప్రశ్నలు, అక్బరుద్దీన్ కౌంటర్లతో మరొకసారి ఫాతిమా కాలేజ్ వివాదం తెరమీదకొచ్చింది. హైకోర్టు ఏం ప్రశ్నించింది? దీనికి నాయకుల వాదనేంటి? సల్కం చెరువు ఆక్రమణల కేసులో ఓవైసీ విద్యా సంస్థలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ, నీటిపారుదల, రెవెన్యూ, విద్యాశాఖలకు చివరి అవకాశం ఇచ్చింది. 3 నెలల గడువిచ్చినా స్పష్టమైన వివరాలు ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలోగా FTL నిర్ధారణ, చెరువు హద్దులు, ప్రభుత్వ భూములతో కూడిన పూర్తి నివేదిక దాఖలు చేయాలంటూ ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించిన ధర్మాసనం కేసు విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ డైలాగులు పేలుతున్నాయి. ఫాతిమా కాలేజీ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తమను భయపెట్టాలని చూస్తున్నారని, మీ బెదిరింపులకు మేం లొంగమన్నారు. తమ విద్యా సంస్థల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసని, ఒక్క సంస్థను కూల్చేస్తే 100 విద్యా సంస్థలు కడతామన్నారు అక్బరుద్దీన్. का नाम अकबरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराएंगे, मैं डर बनाऊंगा, ये मेरा। కాంగ్రెస్ అండతో ఓవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైకోర్టునే బెదిరించేలా ఓవైసీ వ్యాఖ్యలున్నాయన్నారు. కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదని, ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయం అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా సంస్థల్ని కూల్చేస్తాం, విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు బండి సంజయ్. ఎంఐఎం ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. హైడ్రా చర్యలు సామాన్యులపైనే తప్ప ఫాతిమా కాలేజీపై ఎందుకు లేవని ప్రశ్నించారు. హైకోర్టు ప్రశ్నించినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, పేదలపై బుల్డోజర్లు, మిత్రులకు మాత్రం రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. సల్కం చెరువు వివాదం బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దీనిపై హైడ్రా, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాయి, 9వ తేదీన హైకోర్టు ఏ విధమైన తీర్పిస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది.